పండుగ ఎందుకు జరుపుకోవాలి? బోనాల పండుగ ఇది ఆషాఢం కదా. ఆషాఢం అయితే అమ్మవారు మన ఇంటికి వస్తుంది అన్నట్టు. ఆడపిల్ల అయ్యి మన ఇంటికి వస్తుంది. అందుకోసము ఆషాఢంలో పెళ్లి చేస్తే కొత్త పెళ్లి కూతురు ఇంటికి వచ్చేస్తారు. అందుకే ఆషాఢంలో ఇంటికి తీసుకొస్తారు. ఆమెనే అమ్మవారి రూపంగా భావించి బోనం చేస్తారు. ఆ బోనముల బియ్యము పచ్చి కుండ తీసుకొచ్చి కడిగి, పచ్చి కుండలు అంటే కొత్తయే కదా, కొత్త కుండ తీసుకొచ్చి కడిగి శుభ్రంగా స్టవ్ కూడా కడుక్కొని పసుపు కుంకుమతోటి అలంకరణ చేసుకొని అప్పుడు వండుతారు. పచ్చి కుండలనే బియ్యం పోసి కడిగి వంట వండుతారు. బెల్లము, పాలు పోసి పసుపు అన్నం వండి బోనం తయారు చేస్తారు. ఇట్లా బోడగా ఉండకుండా పసుపుతోటి కుంకుమతోటి అలంకరణ చేసి ఇష్టం వచ్చిన అవతారం అలంకరణ చేసి అమ్మవారిని తయారు చేస్తారు. అప్పుడు కోడి పుంజులు, కొబ్బరికాయలు, యాటలు గోష్టములు, యాటలు మన సోమతను బట్టి చిల్ల జల్ల కుటుంబంతో చిన్న పెద్దతో వెళ్ళి అమ్మవారికి నైవేద్యం ఎక్కించి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళ సంతోషాల కొద్దీ వంటలు చేసుకొని తింటారు. అంతేనా? చాలా ఉంటాయి చెప్పాలంటే. మొత్తం 4 వారాలు, మొత్తం నెలంతా ఒక్కొక్క వారం ఒక్కొక్క దిక్కు. బియ్యాలు పోస్తారు. పండగకి బియ్యాలు కూడా పోసుకుంటారా? అమ్మవారికి అన్ని పెట్టుకోవచ్చు.